గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి ఇమీడియట్ గా నెయ్యిలో ఏదో తేడా ఉన్నట్టుంది, శాంపిల్స్ తీసుకోండి, పంపించి టెస్ట్ చేయించండి అని చెప్పారు. టీటీడీ అధికారులు శాంపిల్ తీసుకుని ఎన్డీడీబీ కాస్ కి శాంపిల్స్ పంపించారు. దాంట్లో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటేబుల్ ఆయిల్ ఉందని చెప్తాం జరిగింది. అది మొన్న వచ్చిన చార్జ్ షీట్ చాలా స్పష్టంగా సిబిఐ వాళ్ళు కూడా చెప్పారు. ఈ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ మొత్తం కూడా ఏదైతే కల్తీ కెమికల్ నెయ్యి కలిసిందని చెప్పింది కూడా 6/7/2024లో వచ్చిన ట్యాంకర్లలో నుంచి తీసి ఇచ్చినటువంటి రిపోర్టు. 24 జిల్లాలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందండి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ ఒక్కళ్ళు కూడా పాయింట్ మాత్రం మాట్లాడటంలా. కల్తీ కెమికల్ నెయ్యి అని మీరు అనాలిసిస్ చేయడానికి, సిబిఐ అనాలిసిస్ చేయడానికి బేస్ ఏంటో తెలుసా? 26/7/2024 తీసుకున్నటువంటి రిపోర్టు బేస్. ఈ రోజు కల్తీ కెమికల్ నెయ్యి అని చెప్తున్నారు కదా, కల్తీ కెమికల్ నెయ్యి అని చెప్పడానికి రిపోర్టే బేసిస్ 6/7/2024 తెలుగుదేశం పార్టీ హయాంలో లిఫ్ట్ చేసినటువంటి శాంపిల్ ని పరిశీలించగా అతను 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టారు. వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి తెలుసా? కల్తీ కెమికల్ నెయ్యి. ఇది ప్రూవ్ అయ్యింది. ఎందుకు ప్రూవ్ అయినట్టు అంటే ఇక్కడ శాంపిల్ ఉంది, లిఫ్ట్ చేశారు, దాన్ని కెమికల్ అనాలిసిస్ కి పంపించారు, ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ లో పంది కొవ్వు దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఎట్ ఆల్. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి నెయ్యి ట్యాంక్ ని పరిశీలించి దాంట్లో కెమికల్స్ కలిసినాయి లేకపోతే కల్తీ కలిసిందని చెబితే 2019-24లో కూడా ఇలాగే జరిగి ఉండొచ్చేమని అభూత కల్పనతోటి ఊహాజనితమైనటువంటి ఆరోపణ చేసి దానికి జగన్మోహన్ రెడ్డి కారణం, భువన కరుణారెడ్డి కారణం, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కారణం, అందరిని అరెస్ట్ చేయాలని చెప్పి మాట్లాడినటువంటి మీరందరూ కూడా మరి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకి క్షమాపణ చెప్పి ముక్కుకు నేలకు రాస్తారా?